ఈ మహాకుంభమేళ గొప్పదే, నేను కాదన్ను. అన్ని కోట్ల మంది వచ్చారు, అబ్బో బ్రహ్మాండంగా జరుగుతోంది. ఏం మాట్లాడతానా అన్న, వెళ్ళి మునిగేసి రావడం తప్ప, అక్కడికి వెళ్ళి మునిగి రావడం తప్ప నేను ఏమన్నా మాట్లాడతానా? రోజుకి 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు. ఇప్పుడు దానివల్ల వచ్చే ఆదాయం దేనికి వెళ్తోంది? మొన్నే విన్నాను, దాని మీద వచ్చిన ఆదాయంతో ఆలయాలు డెవలప్ చేస్తారట. 40 కోట్ల మంది వచ్చి కొన్ని వందల కోట్ల ఆదాయం వస్తే ఈ వైద్యశాలలో, కళాశాలలో, విద్యాలయాలు ఇటువంటివి డెవలప్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే ఈ మహాకుంభమేళా వల్ల వచ్చి వెళ్ళేటటువంటి విధానంలో చాలామంది ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయని ఈ మధ్యనే తెలిసింది. కాబట్టి అక్కడికి వెళ్ళి ఫోన్లు పోగొట్టుకోవడం, వస్తువులు పోగొట్టుకోవడం, బ్యాగులు పోగొట్టుకోవడం, కట్టుగుడ్డలతో రావడం అనేది జరిగిందని చెప్పగా ఎన్నో విన్నాను. అయితే అది నాకు అప్రస్తుతం. అక్కడికి వెళ్ళారు, చక్కగా స్నానం చేశారు, వచ్చారు, సంతోషించడం. ఇంతకు మించి నేను ఏం చేయగలను? నేనైతే నాకు మహాకుంభమేళా అయినా, మహాపుష్కరమైన ఏదైనా నా నారసింహుడే, నా నాన్న పాదాల దగ్గరే 140 కాదు 1140 ఏళ్ల తర్వాత వచ్చే కుంభమేళాలు కానీ, పుష్కరాలు కానీ ఏవైనా నా నాన్న పాదాల దగ్గరే. కాబట్టి నేను అటువైపు చూడను. కానీ దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని దయచేసి పలు రాష్ట్రాల్లో వైద్యశాలలు, విద్యాలయాలు స్థాపించి పేదవారికి అండగా నిలబడితే మాత్రం బాగుంటుందని ఆశపడుతున్నా నేను. Like and subscribe Eagle Media Works.